హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అద్దంకి అబ్బాయి, కావాలి అమ్మాయి. అవును, మనకు కావాలమ్మాయి ఏది కనిపించలేదు. అయ్యయ్యో, అరే రే 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 వస్తుంది ఆగండి, చూపిస్తాను మనకు కావాలమ్మాయి. హలో కావాలి అమ్మాయి. ఆహా ఆహా, మిల్కీ బేబీ కూడా వచ్చేసింది ఫ్రేమ్లోకి. అరే రే 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 రే, ఏంటి మీరు ఇద్దరు ట్రాలీ చేసుకొని రెడీ అయిపోయారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి సంగతి? ఎక్కడికి వెళ్తారు మీ ఇద్దరు కలిసి? ఇందులో ఏ ట్రాలీ ఒకటి ఒకసారి చెప్పు. మీకు అది ఎవరిది? ఇది కియా, ఇది ఇది అవునా, ఇది ఈ బ్యాగ్ ఎవరిది? ఇది ఎవరిది? కాదు, మిక్కీ. అవునా, మిక్కీ బ్యాగ్ అది? అరే రే 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 రే, పప్పానా? ఏం పెట్టుకున్నావు? ఏం పెట్టుకున్నావు లోపల? ఈ ట్రాలీ లోపల ఏం పెట్టుకున్నావు? సాసియా? సాసి అంటే డ్రెస్సెస్. పప్పా ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకే మీరు అందరూ కలిసి? అదైతే అప్పుడే రివీల్ చెయ్యం. అవునా? బట్ మేమైతే ట్రిప్కి వెళ్తున్నాము. రీజన్ ఏంటంటే మిల్కీ బర్త్డే. సో మిల్కీ బర్త్డేకి ఎక్కడికన్నా వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడం అయితే మాకు ఉంది. మిల్కీ, ఇది ఎవరిది? ఇందులో ఎవరు ఉన్నాయి అందులో? సరే ఓపెన్ చేద్దామా? ఓపెన్. సరేదా, సిట్. అదండి సంగతి. మరి ఏంటి చెప్పండి, ఇప్పుడేంటి చెప్పండి మై డియర్ పీపుల్. నో కమ్ హియర్. ఓపెన్. అదండి మరి, మొత్తానికైతే ట్రిప్ ప్లాన్ చేసాము. ఎలా సాగిద్దో చూడాలి మరి. చూడు మిల్కీ, పప్ప ఎన్ని సాసి పెట్టుకున్నాడు. అన్ని పప్ప సాసి, అన్ని పప్పవే. అవును మరి, ఇలా ఏం లేవు. వీళ్ళకి 2 ట్రాలీలు ఉన్నాయండి, 2 ట్రాలీలు. నాది ఆఫ్ ట్రాలీ, కానీ వీళ్ళు చూడు అన్ని నాయే అని చెప్తున్నారు. ఇది కూడా ఓపెన్ చేద్దామా? ఓపెన్. అది కూడా ఓపెన్. ఓకే, ఫస్ట్ అవన్నీ ఇందులో పెట్టేద్దామా? సరే అయితే మరి మేమైతే ఇంక ప్యాకింగ్ చేసుకోవాలి. మళ్ళీ కలుస్తాం. తీసిందండి మొత్తం అంతా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏంది బుజ్జి అన్నీ అసలు? ఏం గల్తింగ్? మీకేం ప్రాబ్లమ్స్ ఉంది? ఏం వేసుకున్నా ఏం ప్రాబ్లం, బట్ మాకు కాదు. ఎన్ని ఎప్పుడు వేసుకోవాలి అసలు? 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ట్రేస్. దేవుడా, ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. మీ ప్రాబ్లం ఏంటి? నేను వేసుకుంటే బ్యాగ్ తెచ్చుకుంటా. మీ ఆవిడ కూడా ఇంట్లో ఇంతేనా? అంతేగా. ఇవన్నీ పెట్టుకోవడానికి మళ్ళీ సపరేట్ బ్యాగ్. దేవుడా, వాట్ ఈస్ దిస్ అమ్మా? హలో మేడం, ఎక్కడికి వెళ్ళారు మళ్ళీ? బ్యాగ్ వీటన్నిటితో ఒక షాప్ పెట్టేసుకోవచ్చు బుజ్జ. ఏమంటావు? పెట్టుకోవచ్చు, ఇంకా చాలా ఉన్నాయి లోపల. తవ్వుతుంటే వచ్చేస్తూనే ఉన్నాయి. అలా ఉంది మరి, ఏం చేస్తాను. ఎందుకు మేము ఎక్కడికి వెళ్తున్నాం మీకైతే చెప్పలేదు కదా, చెప్తాను. 2000 years later. See, I got my bags. ఈ టూర్ వెళ్ళడం ఏందో కానీ, అబ్బో వద్దులే, మళ్ళీ లేడీస్ అంతా నన్ను వేసుకుంటారు. వద్దు, నేను వెళ్ళకనయ్యా.
అంటే ఆవిడ ఆ మాత్రం భయం ఉండాలి నీకు. ఆ షాప్ పెట్టేసుకుందాం బుజ్జి అన్నీ కలిపి సరిపోద్ది. ఇది చాలా తక్కువ అండి బాబు, ఇంకా లోపల చాలా ఉన్నాయి, తవ్వుతుంటే వచ్చేస్తూనే ఉన్నాయి బయటికి. సరే చెప్పు, ఏ డ్రెస్కి ఏం వేసుకోవాలి, ఏమైనా సజెస్ట్ చేస్తావా? ఇది చాలా డేంజర్ పని. చెప్పొచ్చు కదా. ఫస్ట్ చెప్పమంటారు, తర్వాత చెప్పిన తర్వాత ఇది కాదంటారు. అవుతున్నా నేనేమో అనండి, చెప్పు బుజ్జి. అబ్బా మీ మాట ఎప్పుడైనా కాదని చెప్పాను. ఓకే ఓకే, నువ్వైతే కొన్ని సెలెక్ట్ చేసి పెట్టు, వాటిలో నేను సెలెక్ట్ చేస్తాను. ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉండవు కదా ఏదో. ఆల్రెడీ మొన్న అయ్యాం కదా, సో కొన్ని సెలెక్షన్ అయిపోయింది. మొత్తానికి మా మ్యారేజ్ అయిన తర్వాత ఇది మా సెకండ్ ట్రిప్ అంతే కదా. ఫస్ట్ ట్రిప్ విత్ మిల్కీ. ఎస్, ఫస్ట్ ట్రిప్ విత్ మిల్కీతో అయితే ఫస్ట్ ట్రిప్ ఇదే. అండ్ ఇప్పుడు పోవడానికి కూడా కారణం మిల్కీ బర్త్డే ఉంది. మిల్కీ బర్త్డే ఇక్కడ చేద్దామని అనుకోవట్లేదు, సో అందుకని ఇలా ప్లాన్ చేసుకున్నాం. మా అమ్మాయి ఎంత కోఆపరేట్ చేసిద్దో చూడాలి. అవును, ఇది మాత్రం టెన్షన్ పడుతూనే వెళ్తున్నాం మేమైతే. ఎస్, కొంచెం కాదు ఉంది, చాలానే ఉంది టెన్షన్ అయితే. మా అమ్మాయి ఎలా చేసిద్దో చూద్దాం. మెయిన్ ఏంటంటే ఫుడ్ ప్రాబ్లం. బయటకు వెళ్తే అసలు ఏం తినదు, ఇంట్లోనే చాలా తక్కువ, బయటకు వెళ్తే అసలు ఏం తినదు. ఎస్, ఫుడ్ ప్రాబ్లం కరెక్టే, చాలా కష్టం. బట్ ఇవన్నీ తర్వాత తనకి మెమరీస్గా ఉంటుంది కదా, సో వెళ్ళాలి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి ఎస్ ఫైనల్గా అయితే వెళ్తున్నాం. వెళ్దామా వద్దా అని చాలా ఆలోచించాం. చాలా ఆలోచించిన తర్వాత ఫైనల్గా ఏదైతే అది ఎద్ది, ఏదైనా వెళ్దాం అనుకొని స్టార్ట్ అయిపోతున్నాం. తీసేసావా? ఎస్, యాక్చువల్గా ఇలాంటి చేస్తే ఇదే అండి ప్రాబ్లం. మీకు ఏమన్నా దీనికి సొల్యూషన్ తెలిస్తే ఎవరన్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఇలా చిక్కు పడకుండా ఎలా పెట్టుకోవాలి. మెన్షన్ చేయండి, ఆకలిగా చేయండి, బాగా చేయండి అమ్మా. ఇవన్నీ ఎప్పుడు కొన్నా బుజ్జి అన్నీ? నీకు తెలీదా ఎప్పుడు కొన్నాను? నీకు తెలియకుండా ఏమన్నా కొన్నాను నేను? అంతే. ఇంకా యూ షుడ్ ఫీల్ హ్యాపీ కదా. దేనికి? గోల్డ్ అలాంటివి ఏం అడగకుండా కొనుక్కుంటున్నాను కదా. అబ్బో, మీరే చెప్పండి, ఫ్యాన్సీ డ్రెస్సెస్కి ఇలాంటివి బాగుంటాయా, ఇంకేమన్నా జ్యువెలరీ బాగుంటుందా చెప్పండి మీరే. అంతే మీరు వెళ్ళంటే అలానే ఏం చెప్తాను. ఇది అసలు రావట్లేదు. అది వదిలేసి ఇంకో ట్రై చేయి, ఇంకోటి ట్రై చేయి, అది వదిలేసి. యాక్చువల్గా నాకు చైన్స్ ఏం అవసరం లేదు, సారీ, ఎందుకంటే ఏ డ్రెస్సెస్కి ఏం కనిపించదు చైన్స్. అవునా? అన్ని హైనెక్స్. మరి ఇంకెందుకైతే? బట్ ఒక డ్రెస్ అయితే కావాలి, ఏమో ఎగ్జాక్ట్గా తెలియదు. ఒక డ్రెస్ కోసం ఇంత ప్యాకింగా? చైన్స్ ఒక్కటే నేను చెప్తుంది. యాక్చువల్గా ఇందులో పెట్టుకున్నవన్నీ ఇయర్ రింగ్సే. ఇయర్ రింగ్స్ అంటే చూద్దాం అక్కడ. ఇయర్ రింగ్స్, ఓకే బ్లాక్ కలర్, వావ్. ఆరెంజ్ కలర్, వావ్. సిల్వర్ కలర్, వావ్. ఇదే కలర్స్, ఓకే. మల్టీ కలర్, వావ్. ఏంటి మళ్ళీ ఇన్ని ఇయర్ రింగ్స్ ఎందుకు మళ్ళీ? యాక్చువల్గా వాటిలో ఏ సెట్ అవుతాయి నాకు అర్థం కావట్లేదు, సో ఆ రోజు వేసుకున్నప్పుడు చూసి డిసైడ్ అవ్వాలి. ఒక పని చేద్దాం బుజ్జ, మొత్తం అన్ని కట్టేసుకుని వెళ్ళిపోదాం, ఓకేనా? అన్న వద్దులే బుజ్జి, బాక్సెస్ అన్నీ మళ్ళీ బొరవెక్క, మళ్ళీ నువ్వే మొయ్యాల్సి వస్తుంది, ఎందుకు చెప్పు. అందుకనా? మిల్కీ, నువ్వు పెట్టుకుంటావా? ఇవి పెట్టుకుంటావా? ఒకటైనా తిన్నావు మిల్కీ అందులో?
ఒక్కటైనా తిన్నావా? వద్దా వద్దా? వాషా? ఇదంతా ఎవరు కంప్లీట్ చేస్తారు? వద్దు. వాళ్ళ పప్ప ఉన్నాడు కదా, వాళ్ళ పప్ప కంప్లీట్ చేస్తారు. పప్ప సే హాయ్ మిల్కీ, సే హాయ్ మిల్కమ్మ. మిల్కీ గుచ్చుకుంటుంది. మిల్కమ్మ, సిట్, కమ్ హియర్, కమ్ హియర్ అండ్ సిట్, కమ్ హియర్ అండ్ సిట్, సిట్ హియర్, సిట్ హియర్. నువ్వు అమ్మాయి హాయ్ చెప్పింది. సిట్, సే హాయ్. మన వ్యూవర్స్ కి సే హాయ్. ఏ ఫర్ అని చెప్తావా? ఇంట్రా, సే హాయ్, సే హాయ్, సే హాయ్ మిల్కీ, సే హాయ్ నానా. మిల్కమ్మ, సే హాయ్ నానా, సే హాయ్, సే హాయ్. ఏ ఫర్ బి ఫర్ సి ఫర్ డి ఫర్ ఈ ఫర్ ఎఫ్ ఫర్ జి ఫర్ హెచ్ ఫర్ ఎల్వెన్, ఐ ఫర్ జే ఫర్ కే ఫర్. హలో మేడం. వెళ్ళిపోయాను. అవును మిమ్మల్ని అండి. ఏంటండి? మిల్క్ వెళ్ళిపోయి గంట సేపు అవుతుందండి. మిల్క్ వెళ్ళిపోయి గంట సేపు అవుతుందండి. చెప్పండి అండి. అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, ఇది ఓపెన్ చేసి హలో బుక్ తీసుకొచ్చావా మిల్కీ? ఏ ఫర్ బి ఫర్ సి ఫర్ డి ఫర్ ఈ ఫర్ ఎఫ్ ఫర్ జి ఫర్ హెచ్ ఫర్ ఐ ఫర్ జే ఫర్ కే ఫర్ ఎల్ ఫర్ ఎం ఫర్ ఎన్ ఫర్ ఓ ఫర్ ఇది ఓఫర్ నో ఓఫర్ అవుల్ పి ఫర్ పెన్నా? పెన్ యా. ఉండు. క్యూ ఫర్ ఆర్ ఫర్ ఇదిగో ఆర్ ఫర్ ఇదేంటి చెప్పు. ఓకే అమ్మా, ఆర్ ఫర్ సైకిల్. ఆర్ ఫర్ రింగ్ చెప్పు. ఆర్ ఫర్ ఇంకా మనం మాట్లాడదు. ఈ బుక్ తెస్తే అంతే. మిల్కమ్మా, హలో మిల్కమ్మా, హలో మిల్కీ మేడం. అప్పా అబ్బా, మా అమ్మాయి చూడండి ఎంతలా పెడుతుంది అప్పాలు. ఏ అప్ప పెడుతున్నావు? ఆనియనా? నాకొద్దు మిల్కీ. ఆనియన్ పెడుతుంది. నువ్వు తినమ్మా కొంచెం. అబ్బా అయ్యో, నాకు పప్పకొద్దా ఆనియన్? పప్పకొద్దా? పప్పకు కూడా పెట్టానా? ఒకడు ఆనియన్ పెట్టి మళ్ళీ పెట్టు పప్పకి, మళ్ళీ పెట్టు. అట్లా తొక్కకూడదమ్మా బుక్ని. ఇది ఈరోజు అయ్యేలాగైతే లేదబ్బా. సరే మేడం, అవి పక్కన పెట్టేసి ఇంకోటి చూసుకోండి. మీకు మా తొక్కకూడదమ్మా బుక్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మ్యాక్సిమం అయిపోయింది. హలో మిల్కీ గారు, మీరేం చేస్తున్నారండి ఇక్కడికి? మీరు మీ షాపింగ్లో ఉన్నారా? ఏం చేస్తున్నారు మిల్కీ గారు? హలో మిల్కీ మేడం. నో 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 ఓకే. 4 నో 1 2 3 4 5 6 ఇక్కడ ఉంది. 6 ఇక్కడ ఉంది. ఓకే 7. కరెక్ట్ 6 ఇక్కడ ఉంది నాన్న. 6 ఇక్కడ ఉంది. ఇదిగో 6. ఇది 6 నాన్న, అది కాదు, ఇది 6. మా అమ్మాయి పనులు మమ్మీ అంది, మా ఆవిడ పనులు ఆవిడ అంది. అది చూస్తావా? ఓకే చూద్దు. ఓకే నాన్న. ఏంటి పప్ప పడదు. అయిపోయింది నా ప్యాకింగ్. అయితే మీకు నేమ్మా ఒకసారి మామిడి ప్యాకింగ్ అయిపోయిందండి ఫైనల్గా. కలర్ చెప్పు. కలర్స్ ఇది చెప్పు. కలర్ ఏం కలర్ అది? కలర్ చెప్పు.
కలర్ ఇదేం కలర్? ఇదేం కలర్? హ్యాపీ టు యూ. కేక్ చూసి హ్యాపీ బర్త్డే అని చెప్తుంది. మిల్కీ కేక్ కట్ చేస్తావా నువ్వు నీ బర్త్డేకి? కేక్ కట్ చేస్తావా? బాలా అది హ్యాపీ కదా, ఇది హ్యాపీ. ఇదేంటి? కేకా? ఇది నైస్ కాదు, ఎగ్. అది ఎగ్. సరే ఇదేం కలర్ చెప్పు? ఇది ఇది పింక్. ఇది ఇదేంటి? ఇది ఇది మామా చుట్టూ అంట. ఎక్కడుంది నీకు? ఇక్కడ షార్క్ కనిపించిందా? ఏది షార్క్? ఇంకా ఇక్కడ ఉంటుంది చూడు షార్క్. చూపినా ఏది షార్క్? ఏది లేదా షార్క్? ఇదిగో షార్క్ ఎలా ఉంటుంది చెప్పలే చెప్పు. ఏంటి నీ దగ్గర ఉంది కదా ఇది? చూపించది. ఇది తీసుకురా. తీసుకుని రా పోది. ఇది తీసుకురా. మిల్కీ ప్లే చేస్తావా అది? మిల్కీ అమ్మ ప్లే చేస్తావా అది? చూపించు ఎలా ప్లే చేస్తావు చూపించది. డింగ్ 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 డింగ్. ఒకసారి ప్లే చేయండి అన్న. ప్లే చేయనా? ఏవి నీ స్టిక్స్ ఎక్కడ పెట్టుకున్నా? ఏది? హలో మేడం, అయిపోయిందా మీ ప్యాకింగ్? ఇంకా బుక్ ఇదిగో అవన్నీ తీయద్దమ్మా ప్లీజ్. ఇంకా ఓకే అయితే మరి ఫైనల్గా అయితే మా ప్యాకింగ్ అయిపోయిందని అనుకుంటున్నా అంతే. అది జరుగుతూనే ఉంటుంది, ఇప్పుడల్లా అయిపోదు. అది అలా సాగుతూనే ఉంటుంది, రోజు కొంచెం. అయ్యో మళ్ళీ ఇంకొచ్చినాయి చూడండి. ఎద్దుకోండి మళ్ళీ ఇంకా వచ్చినాయి. ఎవరి అమ్మ? అబ్బో నీకుంది కదా సేమ్ అదే తీసుకురా. అయ్యో డస్ట్బిన్లో పడేనా? ఓ చీ పడేనా? డస్ట్బిన్లో పడే. వెరీ గుడ్. కమ్ హియర్ ఇచ్చాడు నుంచి దా. ఇప్పుడు వాళ్ళ మమ్మీకి బాగా హెల్ప్ చేసిద్ది అనమాట. మీకు చూడండి ఎలా హెల్ప్ చేస్తావు. ఓకే 1 minute. టెలిఫోన్. ఓకే అక్కడే ఉండు. చెప్పునా నువ్వు? ఫిష్ అది ఫిష్ ఎస్. టెలిఫోన్ ఎస్. నో మిల్కీ, డోంట్ టచ్. ఇది ప్లే చేయి మిల్కీ. ఇది ప్లే ఇది ఇది రెడ్ బ్లూ గ్రీన్ చెప్తావా? రెడ్ గ్రీన్ బ్లూ చెప్తావా? దా ఇట్రా సిట్ దేర్. మా అమ్మ దగ్గర సిట్. అన్ని తీసిపెట్టది. అక్కడ దేర్. నువ్వు చెప్తావుగా చెప్పు. ఎస్సా అదేస్సా. ఇది వద్దు, అదే ఫస్ట్. బొట్టు నీదమ్మా. మమ్మ ప్లీజ్ దాన్ని ఇవి తీసుకు లోపల పెట్టుకోవాలి. సరే ఆగు, నీకు ఒకటి ఇస్తాను. ఇప్పుడు మా అమ్మాయికి స్టిక్కర్స్ ఇచ్చేదాకా అసలు ఊరుకోదన్నమాట. ఇలా ప్రతిసారి స్టిక్కర్స్ చేసినప్పుడల్లా మా అమ్మాయికి ఒక స్టిక్కర్ బలి
ఇప్పుడు నాకు అంటించిందండి మీ స్టిక్కర్స్ అన్నీ నేను అయిపోయాను. ఓకే మేడం ఇది అయిపోయిందండి ఇంక షాపింగ్. షాపింగ్ ఓ షాపింగ్ తీసుకెళ్తున్నావు నన్ను ఎప్పుడు? షాపింగ్ అంటే ఇప్పుడు సర్దుకోవడం అండి. ఈ షాపింగ్ అయిపోయింది అంటున్నా. మిల్కీ ఇందులోకి తీసుకుందాం. ఇట్లా ఇట్లా ఈ బ్యాగ్లో పెట్టుకుందామా, దీనిలో పెట్టుకుందామా? అమ్మ 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 లేదమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. కోమ్ పెట్టుకుందామా, కోమ్ కోమ్ కోమ్, ఇదిగో కోమ్. అమ్మ అమ్మ లేదమ్మా, అయిపోయి అది నాకు ఇచ్చి. సరే ఇది గ్రీన్, ఏది గ్రీన్ 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 వేయాలి. ఓకే ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి నాకు. మళ్ళీ రేపు ఇంకోసారి షాపింగ్. షాపింగ్ చిచి నాకేంది పొద్దుగులు షాపింగ్ అని వస్తుంది. అంటే నీకు షాపింగ్ తీసుకెళ్ళాలని ఉంది కదా. ఓకే ఓకేనందా ఓకేనందా. అంబ్రిల్లానా? అంబ్రిల్లా. ఓకే ఓకే. 1 minute ఇది క్లోజ్ చేయండి. నీకి వెయిట్. అది ఎక్కుతావా? సిట్టా? ఓకే సిట్. సరే సిట్. ఓకే సరే ఇది అక్కడ పెట్టేసి వస్తావా? అక్కడ పెట్టేసి వస్తావా? పదమ్మా లగేజ్ అంతా పెట్టేద్దాం పదండి. అయిపోయిందిగా ఫైనల్గా లగేజ్ అయితే సర్దుకోవడం అయిపోయింది. ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టేసి వచ్చేద్దాం. ఓకేనా? బుక్ ఇక్కడ పెట్టేసి తీయలేదు. One. అది కావాలా? ఏది బొబ్బులు బ్యాట్ బాల్. క్రికెట్ ఆడతావా? పప్పతో ఆడతావా? సరే వెయిట్ 1 minute వెయిట్. రా అని చెప్పు పప్పని. రా పప్పదా వస్తున్నాను ఆడదాం. ఇద్దరం కలిసి ఆడుతున్నాం. 2 minutes ఆగు. మిల్కీ బ్యాగ్ తీసుకొని రా. బ్యాగ్ తీసుకున్నాను. మిల్కీ బ్యాగ్ ఏది? మీ బ్యాగ్ చూడు కరెక్ట్గా వచ్చే ట్రావెల్స్ కూడా సైజ్ ఉంది. వస్తాయి. ఎవరిది బ్యాగ్? ఈ బ్యాగ్ ఎవరిది? క్రికెట్ ఆడతాను. క్రికెట్ ఆడతాను. పప్పతో ఆడతావా? నువ్వు ఆడుకోవాలి. బాల్ ఇప్పుడు మా అమ్మాయితో క్రికెట్ రోజు ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. కాదు ఇప్పుడు మిల్కీ వేసిందండి బౌలింగ్. మళ్ళీ 6 కొట్టావా మిల్కీ? నన్ను కొట్టద్దు, బ్యాట్ తీసుకోండి. నువ్వు కొట్ట అంటే నువ్వు కొట్టాలి అంటే. అరే 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 క్యాచ్ మిస్ అయిపోయింది. మిల్కీ బౌలింగ్ వేస్తాను నాకు ఇప్పుడు. మిల్కీ బౌలింగ్ వేసింది వేసింది. నన్ను అవుట్ చేస్తావు మిల్కీ నువ్వు? ఎయ్ బౌలింగ్ నాకేయాలి బౌలింగ్. బౌలింగ్
అరే అవుటే. ఏయ్ ఏయ్ నా ఫుట్బాల్ కదన్నా. హ్యాండ్ టచ్ టచ్. మళ్ళీ తిరిగిరా. త్రో త్రో ద బాల్. బాలే. అరే ఇప్పుడు మా అమ్మ ఆడిద్ది బ్యాటింగ్. ఓకేనా? ఇప్పుడు మా అమ్మ ఆడిద్ది బ్యాటింగ్. బౌలే మిల్కీ బౌలింగ్ బౌలింగ్. Come on, Milky. Catch it! Out it! Stand now, okay. నేను అవుట్ కదా పక్క కదా ప్రియాస్. Out it! Okay, bowling है. अम्मा नोट जैसा होगा. Out it! Out it! ఇప్పుడు పప్ప 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 నోట్ చేద్దామా? ఇక్కడ వా. ఏయ్ బౌలింగ్. నేనే ఆడాలి. ఇది తూచ్ మిల్కీ, ఇది తూచ్. సరే నేను ఆడతాలే. పప్ప ఫీలింగ్ చేస్తాడు. ఏయ్ మిల్కీ. అటు అటు. నాకి మిల్కీ బాల్ నాకి. అమ్మ కంటే బౌలింగ్ 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 బౌలింగ్. ఏయ్ ఏయ్ బౌలింగ్ బౌలింగ్ అవుట్ అవుట్ మిల్కీ. అవుట్ మిల్కీ అవుట్. మిల్కీ బ్యాటింగ్ ఇప్పుడు. అమ్మ ఎలా బౌలింగ్. సరే పప్ప ఆడతాడు బ్యాటింగ్. ఇంట్రా ఇట్రా పప్ప బ్యాటింగ్. ఇంట్రా ఇక్కడ 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 అడుగో. నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్. ఓకే ఓకే స్టాండ్ స్టాండ్. మళ్ళీ కొడుతుందా? ఇటు ఇటు ఇటు. ఫైనల్ గా రోజంతా మాకు రోజంతా కాదు ఓన్లీ నైట్ టైం అంతా ఇలానే డైలీ ఆడుకుంటా ఇలానే సాగుతా. ఎస్ ఇలానే సాగుతా ఉంటుంది. కొంచెం బోర్ కొట్టింటే వ్లాగింగ్కి మాకు కూడా కొత్తగా కొంచెం బోర్ కొట్టించుంటే ఏమనుకోకండి. కొంచెం కొంచెం చిన్నగా అలవాటు చేసుకుంటున్నా. ఓకేనా బాల్ మళ్ళీ ఆడదామా? ఓకే మళ్ళీ ఇంకా బోర్ కొట్టేసి మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? బాయ్ బాయ్ సే బాయ్ నాన్న. మా అమ్మాయి ఊరుకునేట్లేదు, గేమ్స్ ఆడాల్సిందే. బాయ్ బాయ్.